మొన్న కంకణ ధారణ తిరుమల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చైర్మన్ల మధ్య వివాదం సృష్టించగా తాజాగా అనుబంధ ఆలయాల్లో ఆర్జిత సేవా టికెట్ల ధర పెంపు వారి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ చేసింది. మీడియా ముందే ఒకరినొకరు ప్రశ్నించుకునే స్థాయికి తెచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు, కార్యనిర్వహణ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం మధ్య సమన్వయ లోపం రాను రాను పెరుగుతోంది. దేవస్థానం అనుబంధ ఆలయాల్లో ఆర్జిత సేవా టికెట్ల ధరలు స్వల్పంగా పెంచుతూ ఇటీవల తితిదే నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పాలక మండలి సమావేశంలో చైర్మన్ను మీడియా ప్రశ్నించేసరికి ఆయన కంగు తిన్నారు. తనకీ విషయం తెలియదని, ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఈవోని అక్కడే ప్రశ్నించారు. పరిపాలనా విషయమని ఈవో చెప్పినా దీనిని ఎంత మాత్రం హర్షించలేనని చైర్మన్ సూటిగా చెప్పారు. దానికి ఇప్పుడు ₹2 ఉన్నదేమో చేయించుగా అలా మార్చాం సార్. అడ్మినిస్ట్రేటివ్ కూడా ఎంత సార్ వెరీ మార్జినల్ ఫ్రీగా అందరూ మామూలు అక్కడ రూపాయలు సంపాదించుకునే పని ఉంది సార్. మనకు ఆదాయం కోసం చేయట్లేదు సార్, స్పెషల్ అవుతాం సార్. రాష్ట్ర తగ్గించడానికి రేట్లు పెంచుతారా సార్? అంటే మనకి వేరే మార్గం అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ అయినా కూడా నేను అప్రిషియేట్ చేయను దాన్ని. రూపాయలు పెంచడం అన్ని నిర్ణయాలు నేను అప్రిషియేట్ చేయలేను సార్, అవసరం బట్టి తీసుకోవాలి. బట్ ఎనీవే థింక్ అబౌట్ ఇట్, అవసరం అయితే దీన్ని విత్డ్రా చేస్తాం. ఎందుకంటే ఐ డోంట్ ఎనీ రూపాయి మీరు ఆదాయం కోసం అంటే స్ట్రైట్ ఓకే. ఇప్పుడు ఆదాయం కోసం కాదు కానీ రూపాయలు పెంచిన వల్ల భక్తులు తగ్గుతారనేది బట్టి ఆ కాన్సెప్ట్ తగ్గడం కాదు సార్, మనకున్న వెసులుబాటు ఉంది. ఎనీవే నాకు ఐడియా లేదు. మీరు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ గా తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి దాన్ని బట్టి ఇన్నాళ్లు గోప్యంగా ఉన్న విభేదాలు బుధవారం నాటి పాలక మండలి సమావేశంలో బహిర్గతమయ్యాయి. దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా తనకు కొన్ని అధికారాలుంటాయని, అన్ని చైర్మన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదని ఈవో స్పష్టం చేయడం వీరి మధ్య ఉన్న దూరాన్ని సూచిస్తోంది. బోర్డుకి అన్ని విషయాలు రావాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి చట్టపరంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నది. ఆ బాధ్యతలకి లోనుగా ఉండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నాది. అన్నీ చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని వారికి తెలియదు, వారికి ఎప్పుడైతే ఇప్పుడు తెలిసిందో అదేదో ఒకసారి చూద్దాం అన్నారు. తప్పకుండా వారితో సంప్రదించి ఆ విషయాలన్నీ మాట్లాడతాం. ఈ ఏడాది ఆరంభంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విఐపీల అసంతృప్తి, అలకలు, ఈవో బహిరంగ క్షమాపణలతో చైర్మన్ ఈవో మధ్య మనస్పర్ధలొచ్చాయి. గత నెలలో జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలు మళ్లీ విభేదాలను పెంచింది. కంకణం కోసం రేగిన వివాదం చినికి గాలివానగా మారింది. సమస్య చిన్నదైనా ఇద్దరి మధ్య పొరపచ్చాలు సృష్టించింది. రోజురోజుకు పెరుగుతున్న ఈవో చైర్మన్ల మధ్య విభేదాలతో ఈసారి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయోనన్న ఆందోళన అందరిలో నెలకొంది.